కొంచెం తింటామా ఎక్కువ తింటాం చెప్పండి. భోజనం కొంచెం తింటామా ఎక్కువ తింటామా? ఎక్కువ కావాలన్నా కొంచెం కావాలి. చాలా వల్ల జనదేవు ఇంకెవరికేదో పోయేవాళ్ళు పోవచ్చు ఎక్కువ అయితే. అర్థమైందా? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినాల్లో నాకు ప్రోత్సాహకరంగా ఉండే విషయాలు, తర్వాత మనందరికీ కూడా ప్రోత్సహించే విషయాలు మిమ్మల్ని ఎక్కువగా ఉంచడానికి మేము ఇష్టపడము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలైతే మీకు అవసరమైనవో అవే బయలుపరచడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దయచేసి వాక్యములో నుండి నా తలంపు ఏంటంటే, ఆ దినాల్లో దేవుని సేవకులు దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ దినాల్లో విసుగుపడిన పరిస్థితులు లేవు, విసుగుపడిన మరి మనుషులు కూడా లేరు. అపోస్తలుడైన పౌలు మేడ పైన ఎంతవరకు మాట్లాడినాడు? బబ్బి, అపోస్తలుడైన పౌలు మేడ పైన ఎంతసేపు వాక్యం చెప్పాడు? రిబ్కా చిట్టే అర్ధరాత్రి వేళ. అంటే మా వాళ్ళు వింటున్నారు లేదా నేను? సరే, కానీ అందరూ బీ కేర్ఫుల్. ఎవరినైనా అడుగుతా. అర్ధరాత్రి వేళ వరకు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు వింటా వచ్చినారంట. అక్కడ ఒక మాట ఉంది, అక్కడ అనేకమైన డ్యాష్ ఉన్నవి. ఏమున్నాయి? దీపం. మనము దేవుని వాక్యం వెలిగించబడే దీపాలుగా ఉండాలి. కనుక దినాల్లో దేవుని సేవకులైన వారు దేవుని ఆత్మచేత నడిపించబడి వారు పరిచయం చేస్తూ వచ్చినారు. చూడండి, కొన్ని సందర్భాలు మనం చూసుకొని తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం, మరి సాక్ష్యంలోకి వెళ్దాం. చూడ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకుని మేము వారిని పని కొరకై నియమింతుము. తరువాత ఇంకొక మాట, 5వ వచనం. ఈ మాట జనసమతనికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారి స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పద్మనాభి, యూదుల మతనిష్ఠులు, అంత్యోకయ వారును అగు నికోలాను వారు ఏర్పరచుకుని. 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతో నిండినవాడి ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, చదువుకున్న మాటలు దీవించుము, మరి అవసరమైన మాటలు మాకు అందించుము. సమయాన్ని మీ కంట్రోల్లో ఉంచుకున్నామని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క పరిచర్యలో మరి ఎలాంటి వారు ఉన్నారు అంటే, ఎలాంటి వారు ఉండాలి అంటే, ఆత్మ చేత నింపబడిన వారు ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత దైవికమైన జ్ఞానము చేత నింపబడాలని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత విశ్వాసముతో నింపబడాలని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత కృపతో నింపబడి ఉండాలని, తర్వాత బలముతో నింపబడి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది అన్నమాట. కనుక ఆ దినాల్లో దేవుని సేవకులైన వారు స్టెఫను లాంటి వారు లేకపోలేదు. వారు ఎంతో ఆత్మీయమైన పరిచర్య మరి ముందు దినాల్లో వారు చేసి ఈ దినాల్లో వారు దేవుని రాజ్యంలో చేరుకున్నారు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెతు
పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన వాడము, నీవు గర్భఫలము ఆశీర్వదించబడిను. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎలిజబెత్ ఒక మాట చెప్తా ఉంది, మరి ఎవరితో? మరియతో. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము. రెండవ మాట ఏంటంటే నీ గర్భఫలము ఆశీర్వదించబడును. కానీ ఆశీర్వదించబడ్డానికి అకార్డింగ్ టు స్పిరిట్ ఇక్కడ మనం గమనిస్తే ఆ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినది. అనగా పరిశుద్ధాత్మతో నిండుకొనినదిగా ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తా ఉంది. అది కాదు దేవుని సేవకులు చేయి పెట్టాలి అంటే ఎంత ఆశీర్వాదం ఉండాలో. అది నాలో చిన్న పిల్లలు, ఇప్పుడు మా అమ్మ ఉదయకాలము మా పిల్లలంతా కూడా చిన్న చిన్న పిల్లలు మా అమ్మతో చేయి పెట్టుకుని ప్రార్థన చేశాను. అదేంటంటే బ్లెస్సింగ్. వాళ్ళు దేవుని ఆత్మతో చెప్పాడు. ఇక్కడ మరియా ఇక్కడ రాయబడింది, ఎలిజబెత్ మరియతో మాట అంటా ఉంది, నీవు స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము. తర్వాత రెండోది ఏంటంటే నీ గర్భఫలము ఆశీర్వదించబడు. ఆ రెండు మాటలు మాట్లాడడానికి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఆశీర్వదిస్తా ఉంది. దేవుని ఆత్మ చేత ఎలిజబెత్ నింపబడి ఆశీర్వదిస్తా ఉంది. ఈ ఆశీర్వాదము ఈ దినాల్లో కనబడంలే, ఈ దీవెన ఈ దినాల్లో కనబడంలే. ఏదో ప్రార్థన చేసుకొని పోతున్నాం అంతే. బక్సింగ్ దగ్గరికి ఒక ఆయన వస్తే ఆ పక్కన హాస్పిటల్ పోతే హాస్పిటల్లో మూగాయన అయితే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ ఉందంట. ఆమె చెప్పిందంట, అయ్యా ఊరికి ఎందుకు ఇక్కడికి వస్తావు, పక్కనే ఎప్పుడో ఉంది బక్సింగ్ దగ్గర ప్రార్థన చేసుకున్నామని చెప్పిందంట. సరే ఏం చేశాడు, ఆయన వచ్చి సీదా బక్సింగ్ రూమ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమని అడిగాడు, ఏమనంటే నోరు లేదని చెప్పాడు. చెప్తాను ఇటు రమ్మన్నాడు. రమ్మని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి హల్లెలూయా అనమన్నాడు. ఏమనమన్నాడు? వెంటనే హల్లెలూయా అన్నాడు. ప్రార్థన చేసి హల్లెలూయా అనమన్నాడు. వెంటనే హల్లెలూయా. ఇంకొంచెం మళ్ళీ ఒకసారి హల్లెలూయా అనమన్నాడు. మళ్ళా కొంచెం తీసుకుంటూ పోయి కొంచెం ఓపెన్ అయింది. మళ్ళీ మూడోసారి హల్లెలూయా అనమంటారే మళ్ళీ హల్లెలూయా అన్నాడు. ఎవరు? మూగవాడు. ఏం చేశాడు తెలుసా? పోయి మా కుటుంబం జరుగుతుంది, పోయి ఇక్కడ కూర్చోమని. బక్సింగ్ గారు ఊరికే మాటలే ఆ వ్యక్తి యొక్క స్వరాన్ని తాకింది అంటే ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తితో వారు కార్యాలు చేశారు చూడండి. కానీ మనం మనకి చూడగలిగితే చూడండి. ఇంకొక మాట ఇక్కడ ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడి ఈ మాట పలుకుతూ వచ్చింది. మరియా ఆశీర్వదించబడింది. ఏం చేస్తుంది? ఆమె గర్భములో శిశువు గంతులు వేసేటట్టు. అంటే పరిశుద్ధాత్మ యొక్క తాకుడు లేదా పరిశుద్ధాత్మ యొక్క స్వరము ఆ బిడ్డలో కూడా అర్థమైపోయింది. చూసారా? దేవుని ఆత్మ చేత నింపబడిన ఈ పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఎట్లుందంటే గర్భములో ఉన్న బిడ్డవాన్ని కూడా గంతులు వేస్తూ వచ్చింది. అమ్మ నన్ను ఆశీర్వదించాడా, నేను కడుపులో గర్భంలో ఉంటే నన్ను ఆశీర్వదించాడా సేవకుడని బిడ్డ కూడా చేస్తున్నాడు. యేసు ప్రభు ఆనందించాడు. చూడండి, ఇలా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, లూకాసు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. నేను 2 మాటలు చెప్పి తర్వాత నా సాక్ష్యం చెప్తాను. 13వ అధ్యాయం 9వ చదవండి. 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అధిపతిగా ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము తొలగించవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అని పేరునకు అర్థము గాలివాడి అర్థమా. అందుకు పౌలు అనబడిన సౌలు
పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతను తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడ అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ. చూడండి, ఇక్కడ ఈ యొక్క గారడీ వాడు సౌలు దగ్గరికి వచ్చి సౌలు ఉన్నాడు. దేవుని వాక్యము వినడానికి కొరకై బర్నబాయి సౌలు పిలిపించి వాక్యము చెప్తూ వచ్చాడు. వాక్యం వినడానికి ఈ యొక్క గారడీవాడు వస్తే ఈ ఎలుమా అనే వ్యక్తి ఏం చేశాడంటే వాక్యము వినకుండా అభ్యంతరపరుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అభ్యంతరపరిచాడో పౌరుడు ఇక్కడ మనం ఆ మాట గమనించాలి. ఎటువంటి ధైర్యంతో చూడండి, ఇక్కడ 9వ వచనము అందుకు పౌలు అందుకు సౌలు అనబడిన పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఏమంటున్నాడు అనగా పరిశుద్ధాత్మ యొక్క పరిచయను పాడు చేయడానికి ఎలుమా అనే వ్యక్తి మీకు అర్థమవుతుందా? అర్థం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై విత్ హోలీ స్పిరిట్ నిండుకున్న వాడు ఏమంటున్నాడంటే కపటం తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్నీతితోనూ నిండినవాడా అపవాది కుమారుడా ఇంకేమంటాడు సమస్త నీతికి చెప్పగలం. అలాగే మనం ఆ దినాల్లో సేవకులు అలాగే ఖండించేవారు, ఆ దినాల్లో సేవకులు అలాగే హెచ్చరించేవారు, గద్దించేవారు. ఎందుకంటే ఎట్లా గదించండి, దేవుని ఆత్మ చేత సౌలు నింపబడ్డాడు కాబట్టి ఏం చేస్తూ వచ్చండి అపవాది కుమారుడు అని చెప్పగలుగుతూ వచ్చాడు. కానీ ఆ దినాల్లో అలాగే దేవుని ఆత్మ చేత నింపబడి వారు దేవుని కార్యములు చేయగలుగుతూ వచ్చినారు. కనుక ఈ రాత్రి దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. అనగా దేవుని ఆత్మ ద్వారా మనం దినదినము నూతన పరచబడుతూ రావాలి. లూకా సువార్త లూకా రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం చదవండి. అన్యజనులు వాక్యము చేతను గమనించండి, ఇక్కడ అన్యజనులు విజయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కారముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా జయించిన వాటిని గుర్చి చేయగాని మరి దేని గురించి మాట్లా తగ్గించలేదు. చూడండి, 5 విధములైన స్పిరిట్ వారు కలిగిన వారుగా వారు దేవుని పని దగ్గర పరిచయం చేస్తూ వచ్చినారు. మొట్టమొదటి ఏంటి? వాక్యము చేత వారు హెచ్చరిస్తూ వాక్యము కలిగిన వారు ఉంటూ వచ్చారు. రెండవది క్రియా జీవితం కలిగి ఉంటూ వచ్చారు. మూడవది గురుతుల బలము, శిలువ గుర్తుల బలం కలిగి ఉంటూ వచ్చారు. నాలుగవది అద్భుతకరమైన కార్యములు చేస్తూ వచ్చారు. ఐదవది పరిశుద్ధాత్మ బలము కలిగిన వారుగా ఉంటూ వచ్చారు. కానీ ఇలాంటి ఆత్మచేత నింపబడిన వారుగా ఉంటూ వచ్చారు కాబట్టి వారు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతూ వచ్చారు. ఆ దినాల్లో దేవుని సేవకులు వాక్యం ఇస్తే చివరిలో చేతులతామంటే వేల మంది 100 మంది ఎత్తేవారు. ఎందుకు తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని దాసులు వర్తమానం ఇస్తూ వచ్చారు కాబట్టి వారు నింపబడుతూ వచ్చారు. అందుకనే వారి యొక్క పరిచర్య గత దినాల్లో అద్భుతంగా జరుగుతూ వచ్చింది. కనుక దేవుని ఆత్మ చేత మనం నింపబడాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. సరే, ఇప్పుడు మేము గత 2 దినాలుగా మా తల్లిదండ్రుల యొక్క అనుభవాలు మేము పంచుకుంటూ మరి మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలని గత రాత్రి కూడా మా పెద్దన్న కొన్ని విషయాలు చెప్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రము. మేమందరము కూడా 8 మంది
మేమందరం కూడా గొప్ప దైవజనుల యొక్క కుటుంబంలో మేము జన్మించబడ్డాం. ఇది మాకు చాలా గర్వకారణము. మేము దేవుని సేవకుల యొక్క గర్భంలో జన్మించడం అనేది ఇది మాకు ఎంతో గర్వకారణం. కనుక దేవుడు మరి మమ్మల్ని చిన్న వయసులోనే దేవుని సేవకులముగా మరి ఉండడం బట్టి చాలామంది మరి సువార్త ద్వారా రక్షించబడతారు, కొన్నిసార్లు కూడికల ద్వారా రక్షించబడతారు, కొన్నిసార్లు కొన్ని కఠినమైన శిక్షలు కూడా రక్షించబడతారు. అయితే నా రక్షణ ఎట్లా వచ్చిందంటే నా తండ్రి ద్వారా నేను రక్షించబడ్డాను. నా రక్షణకు కారకుడు ఎవరంటే నా తండ్రి. నా తండ్రి ఒకసారి కుటుంబ ప్రార్థనలో మరి వాక్యము చెప్తా ఉంటే దేవుడు నన్ను సంధించి రక్షించుకున్నాడు. సరే, మేమందరం కూడా సేవకులుగా చేయడము బలమైన కారణం ఏంటంటే మా నాన్నగారు ప్రతిరోజు కూడా ఉదయకాలము 3 గంటలు లేసేవారు. మా నాన్న మా అమ్మ నాకు బాగా గుర్తుంది. ప్రతిరోజు కూడా 3 గంటలు వేసేవారు. మేమందరం కూడా ముసలిలాగా పడుకునేవాళ్ళం. మా నాన్న మాకు మంచంలో పడుకునేవాళ్ళు. వాళ్ళు రాత్రి ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఉదయం ఎప్పుడు లేస్తారో మనకు తెలియదు. మెట్టుకు నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే మా నాన్నగారి హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే నా పిల్లలందరూ కూడా దేవుని సేవకులుగా చేయబడాలనే ఆశ వారి హృదయంలో బలంగా ఉండిపోయింది. ఒకవేళ అంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ వారి హృదయంలో ఏముంది వచ్చిందంటే మా పిల్లలందరూ కూడా మరి దేవుని సేవకులుగా చేయబడాలి అనే వారి హృదయం ఉండిపోయింది. సరే, నేను 4వ తరగతి 5వ తరగతి అనుకుంటాను. అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. మేమందరం పండుకుంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా 3 గంటలు లేచి మా అందరి ఒక్కొక్కరి మీద వారిద్దరు కూడా ప్రార్థన చేసి, ప్రభువా ఈ కుమారుడిని నాకు ఇచ్చినావు, ఈ కుమారుని రక్షించుకొని నీ సేవ కొరకే మరి తీసుకో ప్రభు అని ప్రార్థన చేశారు. అంటే వారి హృదయంలో ఆశ ఏంటంటే నాకు ఇచ్చిన కుమారుడు నా కొరకే అది కానీ నీ కొరకే అని వారు ఒక్కొక్కరి పైన, మొట్టమొదటిగా మా పెద్దన్న పైన, పెద్దక్క పైన, రెండవ అక్క పైన, మూడవ అక్క పైన, నాలుగవ అక్క పైన, నా పైన, నా తమ్ముడి పైన, నా చెల్లెల పైన అందరూ వరుసగా చేతులు పెట్టి వాళ్ళిద్దరూ ప్రార్థన చేసేవారు. నేను అనుకునేవాడిని ఎంత పైలకు పిచ్చి మా పైన తలల మీద ప్రార్థన చేస్తారు. తర్వాత మరి దినాలు గడిచే కొద్దీ మేము సేవలోకి వచ్చినాక మాకు అర్థమైంది అన్నమాట. అంటే తల్లిదండ్రుల యొక్క ఆశ ఎలాగుండాలి అంటే, తల్లిదండ్రులకి ఆశ ఎలాగుంటే దేవుడు మనకి ఇచ్చిన పిల్లలను మనము ప్రభు కొరకే పెంచాలనేది ఇక్కడ ఒక పాఠం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత మేమందరం కూడా వాక్యము ద్వారా సేవకు సమర్పించుకున్నాం. మొట్టమొదటిగా వైరట్ అంటే ఫస్ట్ సేవ మొట్టమొదటిగా మా రెండవ అక్క ప్రభు సేవకు సమర్పించుకుంది. తర్వాత సరే నాకు గుర్తులేదు. సరే, నన్ను సేవకు అర్పించాలని రెండవ అక్క వచ్చి హెప్సక్క ప్రభు తీర్మానం చేసుకుంటాను. తర్వాత నాకు ఆ దినాల్లో సంఘ పరిస్థితులు ఉండేంటే భోజనం ఉండేది కాదు. ఇప్పుడు మాదిరి పలావులు బిర్యానీ ఉండేది కాదు. అప్పుడు చాలా కష్టం, అర్థమైందా? చాలా కష్టం. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక అప్పుడు కానుకలు కూడా మీ మాదిరి డబ్బులు వేసేవాళ్ళు కాదు. అప్పుడు అనా 5 పైసలు, 2 పైసలు, పైసా అంతే ఉండేది. అవే వేసేది, అవి వచ్చేది అనమాట. ఆ దినాల్లో విశ్వాసంలో కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు, కానీ అందులో సంగటి ముద్ద, జొన్న ముద్ద అవే తినేదన్నమాట. సరే, మా నాన్నగారు ఎక్కువ విశ్వాసం కలిగిన వాడు. ఆయన విశ్వాసంతో దేవుని పరిచయం చేసేవాడు. సరే, తర్వాత మరి ఆ దినాల్లో చాలా కాలం ఒకసారి ఆకలి అవుతా ఉంటే పక్కన మేరక్కను ఒక ఆమె ఉండేవాడు. వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసుకుంటారు అనమాట. సరే, మెల్లిగా పొద్దున్నే 7 గంటలకు పోయి మా ఇంట్లో మా అమ్మ ఏం చేసేదంటే
పొద్దున్నే వేడి నీళ్ళు పెట్టేదారు, వేడిగా నీళ్ళు పెట్టేది. ఎవరన్నా వస్తే ఏదో చేసుకుంటానులే, టిఫిన్ ఏదో చేసుకుంటానులే, భోజనం ఏదో చేసుకుంటా అనుకోవాలని ఎప్పుడు నీళ్ళు కాగుతూ ఉండేది అనమాట. వచ్చి ఎవరన్నా వచ్చి అడుగుతుంది ఏం చేస్తున్నాం అంటే అక్కడ టిఫిన్ చేస్తున్నాం నీళ్ళు కాగుతుందని చెప్పింది మా అమ్మ. అలాంటి పరిస్థితులు ఆ దినాల్లో సరే నేను ఆకలి తట్టుకోలేక పక్క ఆంటీ వాళ్ళు ఉంటే ఆంటీ ప్రజలు ఆంటీ బాగున్నాను కూర్చుంటారు. ఒక ఆంటీ చపాతీ చేస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు చపాతీ వచ్చి అనుకొని సరే కూర్చున్నా ఆంటీ పోయేస్తారు ఊరికన్నా పోయేస్తానంటే లేదా చపాతీ చేస్తున్నాను తినేసిపోగలరు. అనిన తర్వాత మా నాయన బైబిల్ పట్టుకొని ట్రైలర్ మరే కావచ్చునయ్యా షష్ఠి కుదిరే ఇప్పుడు ట్రైలర్ మరే ఒక బాగున్నారా అని అడుగుతూ అన్నారా అని చెప్పి ఆమె నాన్నని చాలా ప్రేమించేది. వీడెందుకు వచ్చాక ఇక్కడికి పొద్దున్నే అన్నాను, వీడెందుకు వచ్చాక వీడు పొద్దున్నే, వీడు తిండిపోతాక వీడు, వీడికి చపాతి పెడతావా పట్టుకు పో బైబిల్ చదివినా అన్నాడు. బైబిల్ ఆడ చదివేది ఆకలి చేస్తాను, బైబిల్ ఆడ చదివేది ఆకలి చేస్తాను, బైబిల్ ఆడ చదివేది చదవలేదు, చేపకు ప్రారంభించి పంపించాను. అలాంటి పేదరికంలో నా తల్లిదండ్రులు దైవికంగా పెంచుతూ వచ్చినారు. స్కూల్కి పోతే పంపించిన తర్వాత రిటర్న్ జర్నీలో వస్తూ ఉంటే సైకిల్ వేసుకొని వచ్చేవాడు, వెనక వచ్చేవాడు. ఎవరన్నా పొరపాటున డబ్బులు ఇస్తారేమో మా పిల్లలకని వెనక వచ్చేవాడు. సరే మాకు తెలియదు కదా, నేను మా అన్నక్క మా ఎఫ్సక్క మేము ముగ్గురం పోయాం అనమాట. చినిగిపోయిన వాళ్ళ లంగాలు వేసుకునేవాళ్ళు, నాకు పిల్లల దగ్గర చినిగిపోయేటి, ఇక్కడ చినిగిపోయేటి, అంత చినిగిపోయేటి, ఎట్లున్నది ఆ పరిస్థితి. ఆ దినాలు చాలా కఠినమైన దినాలు, అంత చినిగిపోయేటి. సరే మనతో ఇస్త్రీలే పాడులే, చినిగిపోయిన వేసుకుని ఏమరా అంటే అదే వేసుకోపో. ఇక పోయి వస్తా ఉంటే అనుకోండి జన్మి రైట్ అని ఒక్క పైసా ఇచ్చింది. వెంటనే వచ్చేసాడు అటాక్ అయ్యాడు. వెంటనే వచ్చి ఎందుకు ఇచ్చావు వీనికి నా పైసలు, మేము పైసలు ఇవ్వకుండా మేము పెంచుతా ఉంటే నువ్వు ఒక విశ్వాసిగా ఎందుకు ఇచ్చావని చెప్పి ఆమెను గద్దించి ఆ పైసలు తీసుకుని కనిపించేసి. అలాంటి దినాల్లో దేవుని సేవకుడైన మా నాన్నగారు నన్ను ఏం చేశారంటే, రాజంపేటలో సేవ చేస్తా ఉన్నాము, నా విషయమే దేవుడు భారం ఇస్తూ వచ్చాడు. ఒక నూనె బాటలు తీసుకున్నాడు, జరిమి రారా పైకి పోదామన్నాడు. ఆయన హృదయంలోనే తలపు చెప్తున్నాను నేను. పైకి వెళ్ళాం, ఇద్దరం పైకి వెళ్ళాం. చాప తీసుకున్నాడు, ఒక మరి బుడ్డి కొబ్బరిని తీసుకున్నాడు. మా కదలుదామా రే కూర్చోండి ఏం చేస్తున్నావు కూర్చోండి. పైకి తీసుకొని వెళ్ళాడు. పైకి తీసుకొని వెళ్ళి ఒక చిన్న పిల్లోనికి చెప్పినట్టుగా ఒక చిన్న పిల్లోని వాళ్ళు నాతో మాట్లాడుతున్నాడు. జన్మి నా మిగిల్చబడిన సేవ అంతా నువ్వు చేయాలి. నేను మిగిల్చిన పరిచయం ఎంత మన ఇంట్లో ఎవరు చేయలేనుకుంటున్నాను నేను, కానీ నా మిగిల్చబడిన పరిచయం అంతా నువ్వు చేయాలని ఆయన నేను నీ అభిషేకిస్తున్నా అని చెప్పేసి అని అడిగితే నాన్న దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని చెప్పాను. ఆ చిన్న వయసు నాకు తెలియదు. అప్పుడు నేను మాట్లాడదాం, ఎందుకు మాట్లాడదు, వెంటనే నా మీద ఏడ్చేస్తున్నాడు. నా మిగిల్చమని సరిపోతే నా మిగిల్చమని సేవ నువ్వు చేయాలి. చూడండి ఆయన హృదయంలో ఉండే భారము చూడండి. మా ఇంట్లో ఎవరినట్లు చేయలే, అందరూ వాక్యం ద్వారా సంధించబడి రక్షించబడ్డారు, కానీ నా విషయం మాత్రము ఆయన ప్రత్యేకంగా మరి రాజంపేటలో పై తీసుకుని వెళ్ళి చాపేసి ఈ మాట చెప్తున్నాడు, నా మిగిల్చమని సేవ నువ్వు చేయాలి, నీ పైన ఒక్కరికే నాకు నమ్మకం ఉంది. నేనేం మాట్లాడలేకపోయినాను, నా గుండెలు బొత్తలైపోయినాయి. ఇంత పెద్ద మనిషి ఈ మాట చెప్తున్నాడు ఏంటి? సేవ అంటే తమాషా. చిన్న వయసులో నేను చూస్తా ఉన్నాను, కరువు, ఆహారం ఉండదు, డబ్బులు ఉండవు, శ్రేష్టమైన వస్త్రాలు ఉండవు, ఇలాంటి మనిషి ఇలాంటి సేవన నేను చేయడం అన్నట్టు అనుకుంటున్నాను లోపల. అయితే ఆ మాట అంటేనే నాకు చాలా బాధ, నాకు చాలా ఒక రకమైన భయం అయిపోయి అలాగే నిశ్చేసుడు గమనం ఉన్నాను. వెంటనే బిడ్డ నువ్వు భయపడుతున్నా, దేవుడు తప్పకుండా సాయం చేస్తాను, నూనె పెట్టి ప్రార్థన చేసి అభిషేకించాడు. దేవుని సేవ కొరకై మా నాన్నగారు రక్షించడమే కాకుండా
దేవుని సేవా బాధ్యత నా చేతికిచ్చి నూనె పెట్టి నన్ను అభిషేకించాడు. కానీ నేను అనుకోలేదు సేవకు వస్తానని. నేను అలాగా ఎదే కొద్ది మరి బాంబేలో జాబ్ వచ్చింది. జాబ్ చేస్తుండగా అద్భుతమైన సేవా పిలుపు నాకు ఇచ్చేసాడు దేవుడు. లాసన్ ఎల్ఎన్టీలో మరి ఉద్యోగం చేస్తుండగా ఒక ఆరాధన మొత్తం మనం ఇస్తుండగా దేవుడిని సంధించి దేవుని సేవకునికి పిలుచుకున్నాడు. అలాగా దేవుడు ఆయన హృదయంలో భారమును మరి నా మీద మోపి ఆ పరిచయం నా పైన అప్పగిస్తూ వచ్చినాడు. అలాగే నేను కూడా తీర్మానం చేసుకుంటూ వచ్చాను దేవుని సేవ చేయడానికి. తర్వాత మా నాన్న గురించి చెప్పవలసిన విషయాలు ఏంటంటే చాలా ప్రార్థనాపరుడు. ఒకరోజు మా నాన్న రూమ్లో శబ్దం వస్తూ ఉంది. ఏదో ఒక శబ్దం, ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా శబ్దం వస్తూ ఉంది. ఎవరితోనో నాన్న ఒక్కడే ఉండేది. లోపల నాయన ఒక్కడే ఉన్నాడే. ఎవరితోనో మాట్లాడుతున్నాడే. ఎవరి మీద అమ్మ నాన్న ప్రార్థన చేసుకున్నారా? నేను వంట రూమ్లో పోతే అమ్మ వంట చేస్తాను. ఎవరున్నారు నేను చూడాలని చెప్పి మెల్లిగా, అంటే భయం. మా నాన్న అంటే ఎంత భయం అంటే సారంగా గేట్ అంత దూరం ఉంటుంది. ఆ గేట్లో అంటే సారంగా మొత్తం ఎవరు దావాలో వాళ్ళ మొత్తం. మా అమ్మ కూడా భయపడింది. మా నాయనకు పిల్లల దగ్గర మాట్లాడుతున్నావు నువ్వు ప్రార్థన చేసుకోకుండా అనేటువంటి మా నాయన పాపలు అనేవాడు. అంతే ఆ శబ్దం వదిలి భయంకరంగా ఉంటుంది. ఆ మనిషి కూడా భయంకరంగా. ఒక 3 ఏళ్ళు కలిపితే ఒకే ఉంటుంది. నా 3 ఏళ్ళు కలిపితే ఆయన ఒకేళ్ళు కొట్టే మొత్తం పడాలి అన్నింటిలో. ఇంకా సువర్ణ ఆపకపోయేవాడు బుక్ పట్టుకొని, నేను ఏమో పెద్ద భక్తులు బయట తీసుకొని చదివేవాడిని. మా ఎంసకు ఒక పక్క, అన్నకు ఒక పక్క, వైరలకు ఒక పక్క పోయేవాడు. పోయి ప్రార్థన చేసుకున్నాడు, ఏదో పని చేసినాడు చూస్తారా, ఎక్కడ పిల్లలు ఎక్కడ చదువుతాను అని చెప్పారు. సరే ఆయన రూమ్లో ప్రార్థన. సరే నాకు భయం వేస్తుంది, ఎవరితోనో మాట్లాడుతున్నాడే అంటే మెల్లిగా కిటికీలోకి పోయి చూస్తే ప్రభుతో పరవశుడైపోయాడు. నేను కొడతాను పాప, కొడతాను, మాట్లాడమని నేను కొడతాను. శబ్దం వెనక కూర్చోబడి లేని 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 పైకి అప్పుడు వెనక కూర్చోబడి మంచి పిల్లలు మీరు మాట్లాడి కూర్చో యేసు ప్రభు సరే రూమ్లోకి పోతే ఆయన పరవశుడైపోయాడు. అలాగా పడిపోయాడు. నా గుండెలు బద్దలైపోయాయి. మా అమ్మని పిలిచాను, అమ్మ నాయన చనిపోయినట్టున్నాడమ్మా, నాయన చనిపోయినట్టున్నాడమ్మా. అలాగా పడిపోయాడు. పడిపోయి ఏమంటాడు అంటే, ప్రభా నా దగ్గరకు వచ్చావు ప్రభా, నన్ను తాకుతున్నావు ప్రభా, నీ ఆత్మహత్యత నింపు ప్రభా. అవి నాకు ఆ బాధ్యతకు అర్థం కాలే. ప్రభా నీ ఆత్మహత్యత నింపు ప్రభా, నీ సంఘాన్ని పోషించడానికి కొరకే నీ పునరుద్ధరణ శక్తిని ప్రభా అని ఆయన అడుగుతున్నాడు ప్రభును. అలా అడిగడికి ఆత్మవశంలోకి వచ్చి అలాగే పడిపోయాడు.
మా అమ్మకి చెప్పమ్మా నాయన చనిపోయినట్టున్నాడమ్మా రామ్మ అని చూస్తే మా అమ్మ చూసి హే ఆయన ప్రభుత్వ సహవాసం చేస్తున్నారా, రే మీరు ఆయన ప్రభుత్వ సహవాసం చేస్తున్నారా, దూరం పోరా చెప్పింది. నాకు సాయంకాలం 7 గంటలకు బయటకు వచ్చినాడు. ఆయన ముఖం చూస్తే ప్రకాశిస్తూ ఉంది. అంటే ప్రార్థన చేసే వాళ్ళు ఇంతగా ప్రకాశిస్తారా అని అది నాకు అనిపించింది. నేను ఒక తీర్మానం ఏంటంటే మా నాన్న ఏ ప్రార్థనా పరుడుగా ఉన్నాడో ఆ ప్రార్థనా జీవితం నాకు ఈ ప్రభాని ఆ విధంగా అనుకుంటూ వచ్చాడు. దేవుడు నాకు ఇచ్చాడు ఆరోగ్యం కనుక ఆయన అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా ఆయన పిల్లలుగా చేయబడుతూ వచ్చాం, ఆయన సేవకులుగా చేయబడుతూ వచ్చినాం. ఒకసారి సేవకుని పిల్లలు సినిమాకు పోయినారని ఒక ఆయన ఎవరు చెప్పారు. సేవకుని పిల్లలు సినిమాకు పోయినారని ఇక బయట నుంచి వచ్చాడు. రే మందిరంలో ఈ వార్త వినబడింది, ఎవరు ఈరోజు సినిమాకు పోయినారు, సినిమా అంటేనే మాకు తెలీదు, సినిమాకు పోయినారు మాకు చెప్తున్నారు మా గురించి. సినిమా హాల్లోనే తెలియదు, అసలు సినిమా హాల్ అంటే కూడా తెలియదు మాకు. మా అక్కోళ్ళను కూడా తండ్రి ఎట్ట ప్రేమించాడు వాళ్ళకి ఏమి తెలియదు, గుర్తుపడు ఏమి తెలియదు వాళ్ళ చదువు బడి మందిరము వాక్యం అంతే. ఇంకా అందరినీ వరుసగా నిలబెట్టేసి ఎవరు సినిమాకు పోయినా చెప్తే నేను చంపేస్తానంటున్నాడు, ఆయన చితికిపోతానంటున్నాడు. మేమందరం అక్కడికి పోయి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఆదివారం వచ్చి చెప్తాడట ఆయన, పలాని పిల్లోడు సినిమాకు పోయినాడు నేను చెప్తాను ఆదివారం అని మనాన్ని చెప్పాడట. అది శనివారం తెలిసింది. మనాయన మమ్మల్ని వచ్చి అడిగినాడు, నాయనా నేను సినిమాకే పోలే, సినిమా అంటే ఏందని నేను అడుగుతున్నా. ఇంకా అక్కోళ్ళు నాకంటే ఇంకా భయము అన్నాక మరి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. సరే ఆదివారం వచ్చింది, ఎవరు రాలే. మా నాన్న చెప్పినాడు, రే ఎవరు రాలేదులే మీరు పోలేదులే సినిమాకి అన్నాడు. అంటే అది అలాంటి పరిస్థితులు పరీక్షలు మా జీవితంలో వస్తూ వచ్చినాయి. మా నాన్న నాకు ఆహారం నేర్పించినాడు, అర్థమైందా? మా నాయన నాకు టీచర్లు నేర్పించలే, ఆహారం నేర్పించాడు. మా నాయన ఒక్క రాయాలంటే గంట పట్టేది నాకు, అంటే అంత ఫ్లేవర్ అనమాట. నేను ఒక్క రాయాలంటే గంట పట్టేది. ఆ గంటలో ఒక 20 ముటికలు పడతాయి. ఆ ముటికలు ఎట్టుండాలి అంటే తట్టుకోలేదు. మా అమ్మ పక్కన చూసి అనేది మా అమ్మ నాయన, నోరు మూసుకో. మా అమ్మ ఎంత భయపడేదంటే మా నాయన పక్కన కూర్చొని ఏడుస్తాడు. కొడితే ఇట్లా కొడితే ఉపయోగపడితే కన్నీళ్ళు వచ్చేది అనమాట. నువ్వు కాలు పట్టుకునే ఇచ్చిపెట్టాడు, నడుము పట్టుకునే ఇచ్చిపెట్టాడు, ఒకవేళ దేవుడు పట్టుకునే ఇచ్చిపెట్టాడు. అంటే అంత బరువుగా అంత భారంగా నేర్పించేశాడు. నాకు నేర్పించాడు కాక మా అమ్మకు నేర్పించాడు. మాకంటే బాగా అవుతుంది మా అమ్మ చదువు. కానీ అలాగే మమ్మల్ని చదువులో పెంచుతూ వచ్చాడు, అలాగే మమ్మల్ని ఆత్మీయ కూడా పెంచుతూ వచ్చినాడు. తర్వాత మా నాన్నగారు ఆదివారము శనివారం అంతా కూడా ప్రార్థనలో ఉంటాడు. ఆదివారం 9 గంటలకు వెళ్ళి కూర్చున్నాడంటే మీరు ఎట్లొచ్చి అట్లా వచ్చారు ప్రజలు. ఒక 2 నిమిషాలు లేచింది అనుకో, అమ్మ అంకులు వచ్చినాడు, పాట పాడాడు, వాక్యం ఏమిటాడు అంతనే వస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ వాక్యం అనేది వాళ్ళ హృదయాల్లో నాటుకొని పోయినట్టుగా ఇచ్చేవాడు. నేను చాలా దరిద్రం నా మటుకు. నేను 15 నిమిషాలు వాక్యం ఇచ్చేవాడు, అద్భుతంగా ఉండేది ఆ మాట. ఆరాధన మెసేజ్ 15 నిమిషాలే, రోజంతా సిద్ధపడతాడు, 15 నిమిషాలు ఇస్తాడు. 10 గంటలకు మొదలు పెడితే 12కు క్లోజ్ అవుతాయి. 45 నిమిషాలు బలవర్తమానం ఇచ్చేవాడు. ఈ వర్తమానం కొరకై ప్రజలైతే వాళ్ళ పనులు సహా వదిలిపెట్టి పరిగెత్తా వస్తారు. ఏంటి నేను పిచ్చారు కూడా నేను ఒక ఇంటికి పోతే ఏం చెప్పనా, ఏం నాయన వర్తమానం స్టార్ట్ చేస్తాడంటే నాకు తెలియదు కానీ నువ్వు అది స్టార్ట్ చేసినట్టు పో అని వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళ అమ్మకు చెప్పి పరిగెత్త వచ్చింది, అమ్మ టిఫిన్ చేయంటే లేదంటే టిఫిన్ చేయాలని అంకుల్ మెసేజ్ స్టార్ట్ చేసాడు. అంటే దేవుని వర్తమానము అలాగ సిద్ధపడి దేవుని ప్రజలకు ఇచ్చేవాడు.
అది నేను దినాలు విచారపడేది ఏంటంటే ఆ దినాలు ఆ వర్తమానాలు రాసుకునేట్టుగా నాకు ఎంతో ఉపయోగకరం ఉన్నట్టు. వాళ్ళకి డిక్షనరీ లేవో, తర్వాత మరి నిఘంటువు లేవో, దానే ఉంటారు వ్యాఖ్యానాలు లేవు. వాళ్ళ వ్యాఖ్యానం అంతా ఎక్కడంటే మోకాల మీద కూర్చొని ప్రార్థన చేశారు. ఒకరోజు 9 గంటలకు లేచి 9 లేచి రైట్ పోస్ట్ ఆఫీస్ పో 1000 రూపాయలు వస్తుంది, నేను వస్తాను చెప్పాను. పోస్ట్ ఆఫీస్కి పో 1000 రూపాయలు పోస్ట్ మ్యాన్ చెప్తాడు, నేను వస్తాను చెప్పాను. నేను సరే అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. పోస్ట్ మ్యాన్ అన్నాడు, బాబు మీ నాయనకు ఎమ్మో వచ్చింది, మీ నాయన పిలుచుకోరాబా అన్నాడు. వెంటనే పోయి మా నాయన పిలుచుకొని పోయి సైన్ చేసి తీసుకున్నాడు. రెండో రోజు మళ్ళీ ఏం చెప్పినంటే రేపు మళ్ళీ 1000 రూపాయలు వచ్చింది అన్నాడు. ఏంటన్నా ఇది 1000 రూపాయలు ఈయనకెట తెలుస్తుంది? నేను అన్నా నీకెట తెలుస్తున్నానా అంటే దేవుడు మాట్లాడినారా, దేవుడు 1000 రూపాయలు ఇస్తానన్నా అంటే వాళ్ళ తలంపు ఏంటంటే ప్రభు దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు సేవ ఆరంభించేవారు. మనుషులపై ఆధారపడేవారు కాదు, మనుషులపై ఆనుకునేవారు కాదు. దేవుని పరిచయం దేవుని పని అయినా కూడా వాళ్ళు ప్రార్థన పూర్వకంగా దేవుడు ఇచ్చేది దేవుని చేతిలో నుండి తీసుకునేవారు. సరే రెండో రోజు అలా జరిగింది. మళ్ళీ మూడో రోజు ఏమన్నా అంటే అరే మూడో రోజు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తున్నాం పోరాపడ్డా. నేనన్నా ఏదైనా ఒక రోజు ఇచ్చాడు, 2 రోజులు మళ్ళా యాడిచ్చింటాడు అని నేను చెప్తే లేదు నా ప్రభు చెప్పినట్టు పోరా. సరే పోతే మూడో రోజు కూడా 1000 రూపాయలు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రభుని అడిగినప్పుడు ప్రభు వాళ్ళకి ఇచ్చేవాడుగా ఉండవచ్చు. అని వాళ్ళు దేవుని సేవకులుగా దేవుని ఆత్మహత్య నింపడుతూ వచ్చినారు. నేను ఒకసారి 7th క్లాస్లో ఇంగ్లీష్ స్టోరీ చెప్పలేదని నాకు ఇంత పెద్ద ముద్దు కట్టేసినాడు. ఇంత పెద్ద ముద్దు గురుసు వేసి కట్టినారు. కట్టిగా పోరా అన్నారు. టీచర్లన్నా మేలు అంత కొడతారు. ఇప్పుడు ఈ ముద్దుతో కొడితే మా నాయన ఎంత కొడతాడో నాకు అంతగా, మా నాయన కొడతాడో భయం ఉంది నాకు. ఇంకా లాక్కుంటా పోతున్నా ఆయన గేట్ దగ్గర ఉన్నాడు. ఏం రా కాలుకి ఏమైంది రా అన్నాడు. అప్పుడే విజిటింగ్ పోయి వచ్చినాడు. ఏం రా కాలుకి ఏమైంది రా అంటే ఏం చెప్తావు, ఇంగ్లీష్ స్టోరీ చెప్పలేదని కాలుకు ముద్దు కట్టి అంటే అబ్బా చాలా థ్యాంక్స్ రా, అట్లా టీచర్లు ఉండాలి అన్నాడు. మా అమ్మ వచ్చి ఏంది రాది, మా అమ్మ నేను చాలా ప్రేమ, ఏంది రాదు ముందు తీయగా అంటే తీసేది కాదని వాళ్ళే పెట్టించాడు. అప్పుడు వాళ్ళు పెట్టామా వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళకి ఎంత తెలుసు కదా. ఆ దినాలు నేర్చుకున్న స్టోరీ ఈ దినాలు మనం పోయి సార్ చెప్పాడు, సార్ మనకి అట్ట ముద్దు కాదు, కింద రాళ్ళు పెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేస్తాడు. బా సార్ మీరు ఆటో ఉంటారు సార్ అన్న మా హెడ్ మాస్టర్ నైట్ ప్రైవేట్ పెట్టేవాడు. అన్న నైట్ ప్రైవేట్లో మా వృద్ధు సార్ అనేవాడు, ఉట్టో అనేవాడు. ఉట్టేసి కింద రాళ్ళు పెట్టేవాడు. రాళ్ళు పెట్టి మోకరించితే గంట తరబడి కూర్చున్నారు. లాస్ట్గా అర్థం కాక చేసుకున్నా. ఇప్పుడు కూడా చెప్తా చెప్పమంటే Tango Fanja was a ruler management was by the good. One day old man comes to success from Master. The other was the Chapman gives to the Atalman and the 100 gold comes to the Chapman, went in pilgrimage. And then the Adina Shiksha teacher Shiksha in the Manana. Sir, in Mutuvaran will వాళ్ళేమన్నా తెలుసా సార్ ఈ స్టోరీ చెప్పేంత వరకు వారం రోజులు చేస్తారు, 4 రోజులు నా థ్యాంక్ యూ సార్ అంటారు. ఒకరోజు మా అమ్మ పప్పు చేస్తూ ఉంది. అరే ఆ పప్పు గుత్త అందుకురా అన్నా. మా అమ్మ అన్న పప్పు గుత్త అందుకోరా అంటే నేను వదిలిపో అన్నా. మా నాన్న ప్రార్థనలో ఉన్నాడు. లేచి వచ్చి అరే అమ్మ పప్పు గుర్తు అంటే నువ్వు నాకు తెలుపు అంటావా అని చెప్పి ఈ కోళ్ళ కంకర ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా కట్టి మధ్యలో కట్టబెట్టేవాడు. నేనేమంటాడు
మధ్యలో కట్ట పెట్టి దాని కోలాకంటే రాయని ఉంటుంది. మీ పెద్దోళ్ళు తెలుసు మొత్తైనా ఇట్లా ఇట్లా పెట్టి చేతులు కట్టి కట్ట పెట్టేసి ఇస్తే ఆ గేట్ మీద ఇష్టం. మా అమ్మ వచ్చేది ఏమైనా నొప్పిగా ఉందా పారపోతాం మీరు ఏడుస్తాం కదా మా అమ్మ. మా నాయన అట్లా పోతానే గేట్ వేసేసి మా అమ్మ అంత ముద్ద కలిపి నోట్లో పెట్టదు. మా అమ్మ చెప్పాడు వీరికి 2 రోజులు భోజనం పెట్టదు, వీరికి 2 రోజులు భోజనం పెట్టదు. ఇప్పుడు సైతం ఇంట్లో వీడు నీ మాట లేదు, నువ్వు పెట్టావు నీకు అవుతుందన్న మా అమ్మను. ఒక రోజు అంతా భయపడి రాలేదు దగ్గరికి. మా అమ్మ కూడా మామూలు అరుస్తాను మేము వెళ్ళి మా నాయన ఎట్లా పోతానే అన్నం కనుక్కోవాలి తిన్నా తిన్నట్టే నాకు వద్దు పోమా నాకు వద్దు పోమా అని అంటే తిన్నాను నోట్లో పెట్టి. ఆదివారం పొద్దున్నే ఆదివారం నా పరిస్థితి ఎట్లు తెలుసా? కట్టేసినారు. ఏం చేయాలి అర్థం కాదు. విశ్వాసంతో ఏం చెప్పి ఏమైంది వాడు వాళ్ళమ్మ మాట ఇల్లే. మా ఆయన చెప్తున్నాడు ఏమన్నా వాడికి ఏమన్నా చేశాడు వాడు వాళ్ళ అమ్మ మాట ఇందా. అయ్యో దొరా సుగుణాకరణ ఒక దొరా ఇప్పుడు దొరా వాడికి ఎందుకు ఎన్ని రోజులు రా చదివి పెట్టంటే అంకూ 3 రోజులు అయిందంట. దొరా ఇప్పుడు దొరా అంటే మీరు వాడలేదా మందిరానికి వాడు దొంగల వాడు మాట్లాడలేదు వాళ్ళమ్మ. నేను చెప్తున్నాను కూర్చున్నాను కానీ ఆ దినాల్లో ఎంత కఠినమైన శిక్ష. ఈరోజు నేను దేవుని సేవకు వచ్చానంటే ఆ శిక్ష నా జీవితంలో ఒక నూతనమైన మలుపులో తీసుకొచ్చింది. మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ. ఏం తెలుసా? అందరికంటే ఎక్కువ నన్నే ఎక్కువ కొట్టాడు. నన్ను కొడతా ఉంటే మా అమ్మ ఏం చేసిందంటే సాలయ్యా సాలయ్యా సాలే అమ్మా అంటే నన్ను కొట్టేట్టు ఉంటాడు, నన్ను కొట్టేటట్టు ఉంటాడు అంటే ఎవరుంటారు. నో మోర్ హెల్ప్. మా పెద్దలు ఒకసారి కొట్టే అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. బాగా మేము ఆడికి వెళ్ళిపోతాము. భాష రాకపోయా, తెలుగు సరిగ్గా రాకపోయా, ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయా, హిందీ సరిగ్గా మా అన్నకి అన్ని భాషలు వచ్చి కాబట్టి నీదేది కథలు వెళ్ళిపోయి పంజాబ్లో పోయి ఆ తిప్పాల పోయి మళ్ళా డాడీ ఏం కష్టపడుతున్నా వస్తాను వచ్చాడు. అంటే అలాంటి కష్టమైన పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు మనం పెంచుతాం. సంవత్సరానికి ఒకసారి మా నాన్న దగ్గర చాలా నమ్మకంగా ఉండొచ్చాను. డబ్బు దగ్గర చాలా నమ్మకంగా ఉండొచ్చాను. 100 రూపాయలు ఇస్తే అరే పోయి 1 కేజీ కొబ్బర 2 అగ్గిపెట్టెలు తీసుకురమ్మంటే అది తీసుకొచ్చి ఒక పేపర్ తీసుకునేవాడిని. పేపర్ తీసుకొని 1 కేజీ కొబ్బర 30 రూపాయలు, అగ్గిపెట్టే 2 రూపాయలని రాసేసి నాన్న 32 రూపాయలు అయిందని బిల్లు ఇచ్చేవాడు. మనం నవ్వే చేసామంటే అరే ఎందుకు రా బిల్లు అనేవాడు. అట్లా కంటిన్యూగా చేసేవాడు. డబ్బు దగ్గర చాలా నమ్మేవాడు. మన నమ్మి డబ్బు దగ్గర చాలా నమ్మకత్వం వహించాడు. ఒకసారి ఏమైందంటే సంవత్సరం అయిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ శామెట్ల మమ్మల్ని పిలిపించాడు. 2 రోజులు ఆయన మమ్మల్ని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆయన తలపు ఏమంటే సంవత్సరం అంతా ఇచ్చిన డబ్బు ఆయన బీరువాలో పెట్టి లాస్ట్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మాకు గిఫ్ట్ ఇచ్చేవాడు. సరే 2 రోజులు అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇటు మా సుందరరాజు బాబు కూర్చున్నాడు, ఇటు మా జోబు పెద్ద బాబు కూర్చున్నాడు, ఇటు మా పెద్దన్న కూర్చున్నాడు, ఈ పక్క నేను కూర్చున్నా, మా నాన్న ఇక్కడ కూర్చున్నాడు. మా నాన్న అన్నాడు రేపు గిఫ్ట్ ఇవ్వాలి వీళ్ళందరికీ, నువ్వు రారా, డబ్బులు ఎంచుతా ఉన్నారా. నేను బాగున్నాను మా బాగున్నాడు కదా, సుందరరాజు బాగున్నానంటే లేదురా నువ్వు రా. దాన్ని తీసుకుపోయి ఇంత డబ్బు బ్యాగులో తీసి నాకు ముందు వేసినాడు. అదే శామ్ గారు ఇంటికి మెల్లిగా ఒక జోలు వేసుకున్నాడు. అన్నీ అయ్యో డబ్బులు నాకు ఏడుపు వస్తాను. ఎందుకు నానంటే ఇవన్నీ సంవత్సరాలు నాకు ఇచ్చిన గిఫ్ట్లా అన్నీ కౌంట్ చేయమన్నాడు.
కౌంట్ చేస్తే ఎంత ఉంది తెలుసా? నేను చెప్పేది ఎప్పుడు అంటే 2009 అనుకుంటా. 10,000 ఎప్పుడు మధ్యలో ఎప్పుడుందమ్మా? 2007-8 అదంతా కౌంట్ చేస్తే 1,20,000 ఉంది. మాకందరికి గిఫ్ట్ ఇవ్వడానికి. ఆయన మీలాంటి వాళ్ళు గిఫ్ట్ ఇస్తే మీరు గిఫ్ట్ ఇస్తారు కదా శివమునికి, మాకు ఇస్తారా? మీరంతా మీలాంటి విశ్వాసాలు గిఫ్ట్ ఇస్తే అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని నేను ఏడుస్తా ఉంటే ఎందుకు నా ఏడుస్తా ఉన్నాడు? పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, నన్ను పిలిచామేంటి అన్నం అంటే అని అన్నాను. దేవుడు నిన్ను చూపించాడు, దేవుడు నిన్ను చూపించాడు. ఎంత వచ్చినా కౌంట్ చేస్తే 1,20,000 ఉంది. ఎంత తీయమంటావు అంటే ఒకరికి 7,000, ఒకరికి 6,000, 3,000, 2,000 అక్కడి నుంచి పై కింద నుంచి వస్తా లాస్ట్ మనవరాలు ముది మనవరాల వరకు చెప్తాడు. ఎక్స్ట్రా మిగిలితే ఎక్స్ట్రా మనం పెట్టాను. ఇదంతా మీకేనా? ఎక్స్ట్రా పెట్టాను అంటే నేను చెప్తాను. డబ్బు దగ్గర మా నాన్న చాలా చక్కగా నమ్మేవాడు. అసలు మన తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే అంతే సరే 100 రూపాయలు ఇస్తారనుకోండి, 10 రూపాయలు పోతే 90 రూపాయలు మన అబ్బదే మందే. కానీ మా నాన్నగారు నన్ను పరీక్షించేవాడు. ఒకసారి 100 రూపాయలు పెట్టాడు, 50 రూపాయలు పెట్టాడు, 10 రూపాయలు 20 అంతా పెట్టి అడిగినాడు, ఏం కావాలి తీసుకోరా. పావలా 20 రూపాయలు పెట్టాడు. నేను పావలా తీసుకున్నా. ఏమన్నా ఆ చిన్నది తీసుకున్నావు అంటే అది చాలా అని చెప్పి అప్పుడు మా నాన్న ఏం చేసిందంటే 50 రూపాయలు చూడు. మా నాన్న నా గురించి మా అక్కలకు పరిచయం మాకు గుర్తుందో లేదో, మా నాన్న నా గురించి అనే గర్వంగా చెప్పుకోవడం లేదు. నా గురించి ఒక మాట, అద్భుతమైన మాట ఒక ఫ్యామిలీ పిల్లలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, వీళ్ళందరూ తిన్నారు, నువ్వు ఒక్కరు తిన్నదన్నాడు. వీళ్ళందరికీ ఇచ్చాను, నా పిల్లలందరికీ ఇచ్చాను, నన్ను ఒక్కరికి వెళ్ళదండి. ఆయన ఉదయంలో నేను సేవకు వచ్చిన తర్వాత ఒక వేదన ఉండేది. సేవలో ఫోన్ చేసి నాయన డబ్బులు ఏమన్నా కావాలరా అని అడిగేవాడు. లేదు నాయన మీ ప్రార్థన బట్టి నాకు సమృద్ధిగా ఉందని చెప్పేవాడు. డబ్బులు ఏమన్నా కావాలని చెప్పురా అనేవాడు. లేదా నాకు సమృద్ధిగా ఉందని చెప్పేవాడు. ఒక సందర్భంలో మా నాన్న నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. సేవ దినాల్లో చాలా కష్టం ఉండేది. మా నాన్న చెప్తే నాకు పంపించేవాడే. ఆ కఠిన దినాల్లో నాతో చాలా క్లోజ్ ఉండే తలుపుల ప్రాంతాల్లో ఆరంభ దినాల్లో చాలా కష్టం ఉండేది. ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఫ్రెండ్గా మాట్లాడేవాడు. ఏరా బాగున్నావా, కోడలు బాగుందా, పిల్లలు బాగున్నారండి, అంతా బాగున్నారా, మీరు ఎట్లున్నారంటే మేము కూడా హ్యాపీగా ఉన్నావు అనేవాడు. ఏం తిన్నావరా అని అడిగేవాడు. నేను చెప్పేవాడిని అప్పుడు పేదరికం అప్పుడు ఏముండదు కాదు. కానీ నాన్న ముద్ద తర్వాత కారం శనక్కాయ కారం తిన్నామంటే శనక్కాయ కారం ముద్ద ఏం దరిద్రున్నా నువ్వు, మీ అమ్మాయిలో చికెన్ చేసిందిరా అనేవాడు. మీ అమ్మాయిలో చికెన్ చేసి పెట్టిందిరా, బాగా తిని సేవ చేయరా, నువ్వు విశ్వాసం లేదురా, విశ్వాసం సంపాదించుకోనేవాడు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఫోన్ చేసేవాడు. ఈరోజు ఏం చేసేవాడు అంటే నాన్న ఏం లేదు అన్నం చేసుకున్నాము, పప్పు అన్నం ఏందిరా, బలమైన ఆహారం తినాలరా, ఈరోజు మటన్ రా అని చెప్పేవాడు. అంటే ఫ్రీగా మాట్లాడేవాడు. అంటే నా విశ్వాసాన్ని ఆయన విశ్వాసం నేను కలిగి ఉండాలని ఫ్రీగా మాట్లాడేవాడు. అలాగా నన్ను ఎంకరేజ్ చేసేవాడు కూడా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా నాన్న చనిపోయేటప్పుడు దానికంటే ముందుగా నాకు గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు. నేను సేవకు సమర్పించిన తర్వాత మా నాన్న చెప్పిన, నాన్న నేను సేవకు వస్తున్నాను కాబట్టి ఆ ఇల్లు అమ్మేసి అక్క వాళ్ళకి ఇచ్చేసానండి. అప్పుడు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేయమని. సరే వీడికి ఇల్లు ఇచ్చినా అది కూడా నాకు ఇచ్చేసాను చెప్పి కొన్ని రోజులు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాను. ఏమని ఫోన్ చేశాడంటే, అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి నీకు ఒక వెహికల్ తీసి ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
అప్పుడు నేను అన్నాను, నాకు అప్పుడే ఎందుకు, నాకు వెహికల్ కూడా రాదంటే, లేదు దేవుడు మాట్లాడుతున్నాను. కంటిన్యూగా 3 రోజులు వరుసగా ఫోన్ చేశాను. అప్పుడు నాకు అర్థం కానీ ఎందుకు ఇట్లా ఫోన్ చేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్లో విక్టర్ డేవిడ్ గారు అన్నాడు. అన్నకి నేను ఫోన్ చేసి అన్నతో మాట్లాడాను. మా నాన్నగారు 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు, 2 వీలర్ కొనిస్తాను, నువ్వు తీసుకోమంటావా అని అంటే అని అన్నాడు. తమ్ముడు నీకు అవసరమే కదా, నాన్న ప్రేమతో తీసుకున్నాడు కదా, వెళ్ళి తీసుకోమని. 4 రోజులు మళ్ళీ ఫోన్ చేశాడు. నేను ప్రార్థన చేశాను రా, దేవుడు నాకు ఏమన్నాడు రా, నువ్వు దయచేసి రారా, తీసుకోరా, నువ్వు అలా చేయదురా, నువ్వు నాకు అన్ని ఇచ్చేసావు, నీకేమి ఇవ్వలేకపోతున్నాను, నువ్వు వచ్చి తీసుకోరా అని చెప్పాడు. సరే వస్తున్నా అని చెప్పి అదే పనిగా కర్నూలుకి వచ్చి ఆ వెహికల్ తీసి దాని నిండా పెట్రోల్ వేసి 1000 రూపాయలు జోబులో పెట్టి ప్రార్థన చేసి పంపించాను. అంటే నాకు ఇచ్చే విషయంలో కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. మా నాన్న అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తము లేకుండా ఏది చేసేవాడు కాదు. ఏదైనా కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా, ఏదైనా బుక్ కావాలన్నా కూడా ప్రార్థన చేయమని చెప్పేవాడు. నేను ఒకరోజు ప్రార్థన చేయమని చెప్పని ప్రార్థన చేసుకొని, ఆయన పెన్ను కావాలని అంటే ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేసి వచ్చినాను ఆయన అన్నా. మరి దేవుడు ఏం చెప్పినాడంటే నిన్ను అడగమన్నాడు అని అన్నా. ప్రార్థన చేసి వచ్చినాను, దేవుడు ఏం చెప్పినాడంటే నిన్ను అడగమన్నాడు, నీ దగ్గర ఉందంట పెన్ను, తీసుకోమంటే నన్ను నన్ను అడగమన్నాడు కదా, నాతో కూడా మాట్లాడితే చూస్తాను అన్నాడు. మరి ఇది కూడా తెలియటట్టుగా లేదురా అనుకున్నాడు. అలాగా ఆయన పైన మనస్సు లేకుండా చేశాడు. నాకు గుర్తుండగా ఆయన ఒక షర్టు ప్యాంట్ తీసాడుగా దాఖలాడు. ప్రార్థన చేయాలా, దేవుని కూడా ప్రేరేపించాలా, ఇవ్వాలి, అంతేగాని ఆయన అదే పని షాప్ దగ్గర తీసుకొని పోయి తీసిన దాఖలు. అంటే విశ్వాసం నేర్పించేవాడు. ఇలా దేవుని పైన ఆధారపడాలా, దేవుని ఆశ్రయించాలా. ఇప్పుడు మా గర్వకారం ఏంటంటే నేను ఈ మధ్యలో ఒక తలాపు వచ్చింది. ఆయన ఎందుకు సేవకు మమ్మల్ని అర్పించాడు, అందరినీ ఎందుకు సేవకు అర్పించినాడు. నేను ఒక సంఘంలో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే ప్రభుని అడిగిన, ప్రభా మా నాన్న ఇంత పొరపాటు చేశాడు, నన్ను సేవ తీసుకొని ఇంత కష్టాలు పెట్టేశాడు అని అనుకుంటా ఉంటే ఒక ఆలోచన వచ్చింది. పరిశుద్ధాత్మ ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ తలంపు ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలను దేవుని చేతిలో పెడితే నేను పోయినా వాళ్ళు దేవుని చేతిలో ఉంటారు అని వాళ్ళ ఉద్దేశం. నా పిల్లలు దేవుని చేతిలో పెడితే వాళ్ళు దేవునిపైనే ఆధారపడాలనే ఉద్దేశం కాదు. ఒకవేళ మాకు అంత చదువులు లేవు, అంత జ్ఞానం లేకపోయినా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేశారు కాబట్టి, మేమందరం సేవలు ఉన్నాం కాబట్టి సేవలో దేవుని ప్రేరణతో సంతోషిస్తున్నాం. మా పెద్దన్న విషయము చాలా బాధపడాడు, శ్యామ్ విషయం కూడా చాలా బాధపడాడు. వాడు స్కూల్కి పోరా అంటే గోళీలు ఆడేవాడు, స్కూల్ పోకుండా గోళీలు ఆడేవాడు. నేను వాడి గురించి చాలా ప్రేమ నాకు. అంటే సైకిల్ వేసుకొని పోయేవాడు. పోయి అడిగితే, బాబు మీ అసలు 3 రోజులు రాలేదు, ఎక్కడ పోయినా ఇప్పుడు స్కూల్ పోకుండా వీడు ఎక్కడ పోయాని రోడ్డు ఎట్లా పోతుంటే వాళ్ళు 2-3 ఫ్రెండ్స్ ఇస్పెట్ రాకుండా పెట్టి రాయి పెట్టి కొట్టి ఆడుతున్నారు. నేను పోయి ఏందిరా ఇది చదువుకోరా అని చెప్తే, నీకేం అవసరమో అని మా నాన్న పోయి చెప్పినాడు. మా నాన్న చుక్కలు కొట్టాడు, నీకెందుకు వాంతో అని నన్ను కొట్టాడు. వాడు ఇప్పుడు అంటాడు, అప్పుడు నువ్వు చెప్పి చదువుకుంటే బాగుండు అంటే. తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి ఈరోజు మేము ఇంత గొప్ప స్థానంలోకి వచ్చాము. చదువు లేకపోయినా, సంద లేకపోయినా, జ్ఞానం లేకపోయినా కూడా. అర్థమైందా? మా ఏడ్చి ప్రార్థన చేశాను, ఈ సేవకు తీసుకుంటాం, వీళ్ళందరినీ సేవకు. మా నాన్న చనిపోయిన తర్వాత మా పెద్దల సేవకు వచ్చాడు, శ్యామ్ సేవకు వచ్చాడు, చిట్టి కూడా సేవకు వచ్చింది చనిపోయిన తర్వాత. చిట్టి ముందు వచ్చింది, శ్యామ్ కూడా పెద్దమామ సేవకు వచ్చాడు. పెద్దమామ శ్యామ్ వీళ్ళ విషయం చాలా భారంగా ప్రార్థన చేసేవాడు. అంటే వాళ్ళ ప్రార్థన ఇది నాకు అబ్సల్యూట్లీ నచ్చబడుతుంది. మన అలాగా ఒకసారి అన్నాడు మా పెద్దలతో,
అది ఒక్కసారి ఆ ఫ్లైట్ ఎక్కించురా అన్నాడు మా ఆయన. ఒక్కసారి ఆ విమానం ఎక్కించురా అన్నాడు. మాకుంటే కదా బాబు, మా పెద్దన్న బాంబేలో ఉండేవాడు, మరి ఆయనకున్న పరిస్థితి ఏంటో. ఒకసారి అంటే ఆయన ఆశించేవాడు, ఒకసారి ఫ్లైట్ ఎక్కించరా, ఆ గాల్లో ఎట్టుకోదు చూద్దాము. ఆ దినాల్లో ఆయన కారు కూడా ఎక్కలేదు, కారు ఎక్కినాడు. తర్వాత దేవుని డబ్బును వ్యర్థపరచడం అనేది ఇష్టమైన. ఏలూరుకి వచ్చాడు, ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది, పెద్ద సంఘము. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు ఆయనకు. మార్కెట్కి పోదాంరా అన్నాడు, నన్నే పిలిచిపోయాడు. మార్కెట్కి పోదాంరా అని పిలిచిపోతే ఆటోలు మస్తుగా ఉన్నాయి. ఆటో తీసుకుని పోదాం అంటే ఎందుకు ఆటో, మంచి బలం ఉంది, శక్తి ఉంది, నన్ను నేను కూడా నడుస్తాను. నడిచి సుమారు 1 మైలు తీసుకుపోయాడు. మైలు ఉంది మార్కెట్. ఆడిపోయినాక లగేజ్ అంతా ఎత్తలేనా, నేను ఎత్తలేను, ఆటోలో పోదాం అంటే వానికి ఎందుకు 50 రూపాయలు ఇచ్చేది ఇలా అని చెప్పి స్పెషల్ టీ అని దాపించాడు హోటల్లో. స్పెషల్ టీ దాపించి అత్తాగా ఇంకా మారపోదాం మోసుకుంటాం అంటే నేను ఎందుకు దేవునికి సమృద్ధి ఇచ్చాడు కదా అంటే దేవుని డబ్బు మనము పాడు చేయకుండా అది చాలా నా హృదయంలో ఉంచుకుంది. దినాలు అవ్వాలంటారు, దొరికితే బస్సు ట్రైను లేకపోతే ట్రైన్లో మా అమ్మడు రైతుడు లేకపోతే దొరికితే బస్సు లేకపోతే ట్రైను లేకపోతే ఫ్లైట్. ఎజెంట్ వాడు ఫ్లైట్లో వస్తాడే 10,000 అంటానే వదిలిపోయి వచ్చి కారు వేసుకొని వచ్చాడు. ఆ దినాల్లో ఫ్లైట్ ఈరోజు ఫ్లైట్ మనోడు ఎక్కినావా? ఎంతమంది ఎక్కినారు వస్తుందంటే నేను ఎక్కినాను, ఎవరు ఎక్కిన చేతులు ఫ్లైట్ ఎక్కిన చేతులు ఫ్లైట్ ఎక్కిన చేతులు ఎత్తండి, బాగా ఎత్తండి. అంతేనా? ఫ్లైట్ ఎక్కిన చెప్పి చేతులు చెప్పేది నేను కూడా ఎక్కేటప్పుడు ఇది రూడు తెలుసు, రూడు తెలుసు. మా రూడు తీసుకొని పోయి ఒకసారి చూపించినాడు. ఈ రూడు పోతే ఏమవుతుందో, ఈ రూడు ఏమవుతుందో అర్థం కాదు. దిక్కు తినక రూడు పోయి తిరుక్కొని ఫ్లాట్ పోయి గేటు నమ్మర్ 2 గేట్ కింద అంటే ఉదరజానా అట్లుండేది కష్టం. అంటే ఆ దినాల్లో వాళ్ళు నడిచి సేవ చేస్తాం, కష్టపడి సేవ చేస్తాం. అందుకని ఆ పరిచయం వాళ్ళు చేసి ఇది నా మమ్మల్ని కూడా సమృద్ధిలో దేవుడు. అంటే భౌతిక అంటే డబ్బులు సమృద్ధి కాదు, కానీ దేవుని పిల్లలతో సమృద్ధి ఉండే ఆధిక్యత, దేవుని పిల్లలతో సమృద్ధిగా సంతోషించే ఆధిక్యత మాకు ఇస్తారు. అయితే దేవుని పిల్లలను చాలా ప్రేమించారు. మా దేవుని పిల్లలు నాన్న వచ్చేవాళ్ళు. అలాగా మా తల్లి పరిచర్య దేవుని ఆత్మచేత దేవుని చిత్తం చేసేవాడు. ఏ పని చేసినా కూడా వాగ్దానం తీసుకొని చేసేవాడు. ఏ తీసినా వాగ్దానం తీసుకొని చేసేవాడు. ఇంకో సందర్భం మా నాన్న పెద్ద వాళ్ళ దగ్గర చాలా భయపడేవాడు. ఫిలిప్ గారి దగ్గర కానీ, బక్సింగ్ గారి దగ్గర కానీ, మార్టిన్ గారి దగ్గర కానీ, మరి పెద్ద సేవకులు ఉన్నారు కదా, జీటీ అంకుల్ గారు కానీ, వాళ్ళ దగ్గర పోవాలని భయపడేవాడు. ఒకసారి కడపకు ఫిలిప్ గారు వచ్చారు. నేను అన్నాను, నేను ఫిలిప్ అంకుల్ వచ్చాను కదా, పోదాం నాన్న పోయి ప్రార్థన చేసుకుని వస్తుంటే ఏమన్నా తెలుసా, అరే మనకు పెద్దోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయేదాన్ని మనకు ఆ అధికారం లేదురా, నాకు అది కన్నీళ్ళు వచ్చినాయి అన్న. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, ఎంత పెద్ద సేవకునివి, నువ్వు అక్కడికి వెళ్ళి అంకులతో ప్రార్థించుకోదంటే భయపడేవాడు. అంటే అధినారంలో అభిషేకించబడిన సేవకులు కూడా మా నాన్నగారు గౌరవించేవాడు. అభిషేకించబడిన సేవకులు కూడా గౌరవించి మరి వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చేవాడు. తర్వాత మా అమ్మ చాలా భక్తులు. అలా నేను అనుకుంటాను, పాప సంబంధంగా మా అమ్మ ఎక్కడ కూడా తప్పిపోలేదు కాబట్టి ఈరోజు సజీవంగా ఉంది. పరిశుద్ధురాలని చెప్పగలను, పరిశుద్ధురాలని చెప్పగలను. మా అమ్మ నన్ను చాలా ప్రొటెక్షన్ చేసింది. మా నాన్న దెబ్బల చేతులు తప్పించింది.
అమ్మ ఎవరైనా డబ్బులు ఇస్తే బొడ్లో కట్టుకుంటే నేను మా అమ్మ మీద పండుకొని తొడ మీద పండుకొని అమ్మా బాగున్నామ్మా రోజు వస్తాను పండుకొని మెల్లిగా ఆ తొడలో ఉండేది ఇప్పేసి జోలు తొడ మీద పండుకొని మెల్లిగా తీసి అది మెల్లి ఇప్పి 10 రూపాయలు 20 రూపాయలు అది మెల్లిగా అంటే ఇప్పటి వేసి పోయింది. కనపడలేరా ఇక్కడ పోయిందిరా ముడి ఎంత ఇప్పేసారు అంటే ముడి ఎంత ఇప్పేది ఉడిపుతాడు అట్లా మా అమ్మ తెలుగులా చాలా అమాయకురాలు. ఒకసారి 10 గుడ్లు తెచ్చిపెట్టాడు నాయన 10 గుడ్లు తెచ్చిపెట్టాడు. 10 గుడ్లు తెచ్చి రోజు కూడా తింటాడు సార్. రోజు కూడా 10 అయిపోయినాయి. మా నాయన ఉండి 10 గుడ్లు తెచ్చిపెట్టినా ఒక్కరోజు కూడా గుడ్డు వేయలేదు అన్నాడు మా నాయన. అదే ఆన్లైన్ పైన ఉంది తీసుకోవాలంటే ఎక్కువ ఏడున్నాయి ఒక్కడ కూడా లేవు. ఎవరు తినేది గుడ్లు అంటే ఎవరు తినేది గుడ్లు అంటే నాకు తింటాడు. నన్ను నిలబెట్టి అది గుడ్డు తిన్నామా లేదా నేను గుడ్డు తిన్నా అన్న. 9 గుడ్లు ఎట్ట 9 గుడ్లు ఆడపోయినాయి 2 రోజులు గుడ్డు తిన్నా మరి 8 గుడ్లు ఆడిపోయాయి అంటే 17 కొట్టడానికి 8 గుడ్లు ఆడిపోయినా 3 రోజులు తిన్నారా మరి 7 గుడ్లు ఆడిపోయినా 7 రోజులు తిన్నారా అంటే ఇదే పని నీకు 6 రోజులు గుడ్డు ఆడిపోయింది 6 రోజులు తిన్నారా అంటే 10 గుడ్లు తిన్నావు రాను అన్నా. 2 తీసుకొని వాంచి పడేసినాడు. అప్పటి నుంచి ఆ గుడ్డు దగ్గర ఈ రోజు అప్పటి వరకు పోలే. ఒక్కసారి కొడితే చాలా కష్టం. మనం నవ్వుతున్నాం కానీ అన్నాలో శిక్ష ఎట్లాంటిదంటే మాట్లాడడానికి లేదు. అరిస్తే కూడా అనేవాడు. అరిసేదానికి లేదు. కొట్టాన్ని కొట్టించుకోవడమే ఎట్లుండే తిప్పలు పడేవాడు అంటే అనేవాడు. ఇప్పుడు ఒక కేటేసాం అనుకో ఏది నీకు అంతారే మనం పడుకుంటాం మన పిల్లగారు తలగా పడుకుంటాం అంటే ఆ పవర్ లేదు మనకు. ఆ పవర్ లేదు. ప్రార్థనా శక్తి లేదు. అది నన్ను గర్తించు మన ఎట్లా ప్రేమించాడంటే సీతాఫలంకాయల సమయంలో బుట్టలు తెచ్చిపెట్టేవాడు. మామిడికాయ సమయంలో బుట్టలు తెచ్చేవాడు. మన చికెన్ 1 కేజీ 2 కేజీ కాదు 5 కేజీలు తెచ్చిపెట్టాడు. తినడానికి 5 కేజీలు చికెన్. జామ్ ప్యాకెట్స్ ఏం జామ్ అక్కదే జామ్ చేసేవాడు నాయన. గుమ్మడికాయ కదా గుమ్మడికాయ జామ్ చేసేవాడు. ఎర్రగుండాయి క్యారెట్ జాము ఇంత బాటిల్లో వర్షాలు 3 పెట్టేవాడు. నెయ్యి వేసి లోపల తినమని చెప్పాడు. అది మనమే తినేది. అది ఎవరు తిన్నారు మనదే మనమే కొడతాం. నేను నాయన తినేది అంటే బాగా తినమని అది కరువు తినాలైనా కూడా దేవుడు ఆయన హెచ్చించమని పెట్టావు. అయితే విశ్వాసాన్ని నేర్పించావు. ప్రార్థనా జీవితాలు నేర్పించావు. ప్రభు పైన ఆధారపడి నేర్పించావు. ఈ దినాల్లో అలాంటి సేవకులు మనకు లేరు. మేము నేర్చుకున్నాము మీకు చెప్తాము. ఈ దినాల్లో మనము దేవుని పైన ఆధారపడాలి. 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయినా అలాంటి వాడు అంజనాలు ఎవరు ఉంటాడు. ఏమన్నా ఏం తప్పుడు ఏం చేస్తున్నావు అంటే 10th క్లాస్ అనేవాడిని. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అని చెప్పేవాడు కాదు. పోయిన సంవత్సరం 10th అంటే మళ్ళీ ఇప్పుడు 10th అనేవాడు ఆయన ఫెయిల్ అయినా అంట. మళ్ళా 3వ సంవత్సరం వచ్చింది 2వ సంవత్సరం వచ్చింది. లేదా తప్పుడు ఏం చేస్తున్నావు అంటే అన్న 10th పాస్ అయినా ఓ పల్టీ కొట్టావు అన్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం పోతున్నా. పొద్దున్న 5 గంటలకు పేపర్లు వచ్చింది. పొద్దున్న 5 గంటలకు పేపర్ వస్తుంది. రిజల్ట్ వస్తుంది. నేను లేస్తే యాడికి పోతున్నావు అన్నాడు. రిజల్ట్ పోతుంటే రిజల్ట్ నెంబర్ రాలేదు పండుకోరు అనేవాడు. నెంబర్ రాలేదేరా పండుకో అనేవాడు. నేను పోయి చూస్తే నెంబరే ఉండదు. ఒకసారి అయితే మళ్ళీ 2వసారి మళ్ళా మార్చికి రాస్తే నువ్వు మెల్లిగా మా నాయన తిరుగుకుండా పోతే శబ్దం వచ్చింది తలుపు. యాడిపోతున్నా ఎవరు రావాలంటే నేను యాడిపోతున్నా అంటే రిజల్ట్ వస్తున్నా నెంబర్ లేదు కదా అన్నాడు.
ఇష్ట కుదరదని రాత్రి వేరే వాళ్ళ ఇంటికి పోయి పడుకున్నా. పక్కన మరియమ్మ ఉంటే వేరే పడుకున్నా. ఏం బాబు ఇప్పుడు వచ్చినామంటే రేపు రిజల్ట్ వస్తాయిగా, ఏప్రిల్ రాసిన రిజల్ట్ వస్తాయి, దానికోసం వచ్చి మా నాయన పొద్దున చేస్తే రిజల్ట్ నెంబర్ రాదు అంటాడని ఇంటికి వచ్చి పండుకున్నా అని చెప్పి సరే 5 గంటలకు లేచి పోతా అంటే వేరే మరీ కారు వచ్చాడు లోపలికి. అంటే మనకి ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కాదు. ఏమరా రాత్రి రోజు పడుకున్నావా, నెంబర్ లేదు పోరా. 3 సార్లు ఫెయిల్ అయినా, 4వసారి పేపర్ వచ్చిన పోలే. ఎంత ఇబ్బందులు, నెంబర్ పడుకున్నాడు. లేరా నెంబర్ వచ్చింది పోరాలే. ఇదేంటి 3 సార్లు నెంబర్ అది లేరా, లేదా నెంబర్ వచ్చింది అంటే లేరా పోరా. చూస్తే ఏముంది, దైవజనులు ప్రార్థనాపూర్వకంగా నాకు చెప్తాను. అలాంటి తండ్రి నాకు ఇచ్చాడు. ఒకసారి నేను వైరటక్క హిప్సక్క అందరం పాడపడ్డాను, శ్రామ పాడపడ్డాను. ఒక ఆమె యవనస్తురాలు వచ్చి మా ఆర్కెస్ట్రా చూసింది. చూసి నా దగ్గరికి వచ్చి చెప్పాలని చెప్పాను. నేను రాత్రి 12 గంటలకు వస్తాను, నువ్వు నాతో వస్తావా అని నాన్న. నేనేమన్నా సరే వస్తానన్నా. ఏం నాకేం తెలుసు, ఏదో వస్తా అంటే అనుకున్నాను. లోక సంబంధంగా పాపం నుంచి ఏం తెలియదు నాకు కూడా. లోక సంబంధంగా పాపం నుంచి ఏమి తెలీదు, వస్తానే అన్న. సరే మీరు బాగా పాడుతున్నారు, మీ తమ్ముడు బాగా పాడుతున్నాడు, నువ్వు కూడా పాడుతున్నావు, మరి చాలా అందంగా ఉంది, మీరు కూడా చక్కగా పాడుతున్నా అంటే ఆ దేవుడు ఇచ్చిన తర్వాత కంటే సరే రాత్రి 12 గంటలకు వస్తాను, వస్తావంటే నేను వస్తాను. అది ఏం రాత్రి 12 గంటల గేట్ అవుతుంది వచ్చి చక్కని దర్శనమై లేపిపోయింది గేట్ దగ్గరికి. మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే పైకి వచ్చాడు, గదా టైమిల్ అన్నాడు. ఆ రోజుకి నేను డెవిల్ దెయ్యం ఆమె మొదటికి వచ్చింది, నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. నేను రెడీ అయినాను, ఆ అమ్మాయి వచ్చింది కదా ఇక్కడ తీసుకుపోతున్నట్టు ఉంది అని ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి పోతాను. ఎక్కడికి అన్నాడు. ఎక్కడికి అంటానే నేను కిందికి పోతున్నాను అంటే వాళ్ళని బయటకు చూసి ఏ సైతాన్ గెట్ అవుట్ అన్నాడు. అంతే వెళ్ళిపోతాడు. రేపు నాకు నిజంగా ఈ మనుషుడే ఈయన కలపలో పుట్టకపోయింది, ఇంకా మన అక్కడ ఫ్లాప్ అయిపోయింది. తల్లిదండ్రులు, ఆత్మీయమైన తల్లిదండ్రులు ఎంత కాపాడుతారు చూడండి. మన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నన్ను అక్కడ కాపాడు. ఒక అమ్మాయి లెటర్ రాసింది, ఐ లవ్ యు అని. నేను ఐ లవ్ యు అంటే నన్ను ఈమె ఎందుకు ప్రేమిస్తున్నా, నాకు అదే అది కూడా తెలియదు. అంటే నా రైల్లో పోతే తెలిసేదా. ఐ లవ్ యు రాసింది. సరే నాయన పోయి ఆయన ఎవరు అమ్మాయి కూడా పేపర్ ఇచ్చిన మా నాయనకి ఇచ్చిన ఈ పేపర్ ఇది ఎవరు రాసింటే మా నాయన చూసుకొని ఒరే ఇంత పిచ్చోడు ఎవరు ఉండదు అనుకున్నాడేమో పెట్టుకున్నాడు. ఎవడో మా అమ్మని పిలిచినాడు. మా అమ్మని పిలుచుకున్నా చూడమ్మా వాడు ఎంత పిచ్చోడు, ఐ లవ్ యూ రాస్తే నాకు ఇచ్చినాడు. ఇప్పుడు ఐ లవ్ యూ రాస్తే అదిలో పిచ్చిగా ఉంటుంది. అదిలో పిచ్చిగా ఉన్నా కానీ కాపాడబడ్డాం. ఇప్పుడు ఒక అమ్మాయి నాకు రాసింది అనుకో, అంటే మైల్లో పోతాం, మైల్లో పోయి అదే కూడా పేపర్ మానవులు అంత పరిశుద్ధంగా పెంచినారు, అంత పరిశుద్ధంగా పెంచారు, పవిత్రంగా పెంచారు. అందుకే నేను దేవుని సేవకులంగా మీకు నవ్వొస్తాను కానీ నేను నవ్వొస్తా ప్రభా, ఎంత అమాయకంగా నన్ను ఉంచినావు ప్రభా. మీకు కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థం కాదు, చెప్తా. ఆయన ఒకసారి బస్సులో ప్రయాణం అవుతున్నా, పక్కన ఒక ఆయన కూర్చుంది, కూర్చొని ఊరికి తగ్గుతాను సరే ఏమని పక్కకు పోయినా ఏమని పక్కకు పోయినా నా గుండెలు బద్దలైపోతున్నాయి. మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా నేను దేవుని సేవకుని కొడుకును, నన్ను తాకినంటే సస్తావని. నేను దేవుని సేవకుని కొడుకును, నన్ను తాకితే సస్తావంటే
ఆ ముసలాన్ని ఏ పక్కన వచ్చాడు ఆ పక్కన ఇంటికి వచ్చిన ఇంటికి వస్తున్నా నాన్న రాత్రి శోధన వచ్చింది, నాకు చాలా భయం అయింది, ఒక అమ్మాయి కనిందమ్మా అంటే ప్రార్థన చేశాను నీకోసం, దేవుడు కాపాడాడు. రాత్రి నీ విషయంలో దేవుడు చూపించినాడు, ప్రార్థన చేశాను, నువ్వు పడిపోకుండా ప్రార్థన చేశానని చెప్పాను మా నాన్న. నీకు అర్థమవుతున్న ఈ విషయాలు? మా ఫ్రెండ్స్ అంతా భయంకర తాగుడుపోతున్నారు, వ్యభిచారాలు. మా రూమ్ ముందే నేను ఎటువంటి చదివినాను, నా రూమ్ ముందే భయంకరమైన పాప స్త్రీలు ఉండేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళతో సావాసం చేసేవాళ్ళు. నేను బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ తనేవాళ్ళ, ఏందిరా ఇంకా ఏమైనా జీవితం లైఫ్ చేయకుండా, లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఏందిరా వాడు. నాకు అర్థం కాక మా నాన్న దగ్గర నేను చదవను, నేను ఇంటర్మీడియట్ చదవను, మా స్టూడెంట్స్తో చాలా పోరాటం వస్తుంది. మా నాన్న అడిగాను తెలుసా, అరే దేవుడు నేను కాపాడతాను పోరాడు. మా నాన్న అబ్బాయి విశ్వాసం ఉంచాడు, దేవుడు నేను కాపాడతాను పోరాడు అంటే దేవుడు కాపాడు. మా ఫ్రెండ్స్ అంతా వచ్చి అరే నేను పాడు చేయడానికి ప్రయత్నం చేశాను, నువ్వు చాలా మంచిది కానీ నన్ను క్షమాపణ. నేను చెప్తున్నానంటే ఆ దినాల్లో ఆ యవన జీవితంలో దేవుడు మా పిల్లల ప్రార్థనలు బట్టి మేము కాపాడాలి. చిన్న చిన్న పల్లెలు లేకపోలే, చిన్న చిన్న పట్టణాలు లేకపోలే, అయితే మా ప్రార్థన బట్టి మా అమ్మగారి ప్రార్థన బట్టి మేము కాపాడబడుతూ చాలా దెబ్బలు తిన్నాను మా చేతిలో. అయితే ఎంతగా దెబ్బలు తిన్నానో అందుకే దినాల్లో దేవుని సేవకుడిగా మరి మా నాన్న నన్ను అభిషేకించాడు, దేవుని సేవకుడు పిలువబడ్డాడు. ఈ దినాల్లో దేవుడి శ్వాసం నేర్పించాడు, ప్రార్థనా జీవితాన్ని దేవుడు నేర్పించాడు, దైవికంగా పరిచయించడానికి ప్రభు ఒక స్థానంలో తీసుకొచ్చాడు. నాకు నలుగురు పిల్లలు, పెద్ద పాపకు పెళ్ళయింది, అల్లుడు కూతురు పాప, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక హవిల, పెన్సిస్, మనది జెరుషా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మడకశిరలో సేవ చేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయమైన సేవకులు, ఆత్మీయమైన పరిచర్య మన చేతిలో పెట్టుకోవాలి. దాన్ని మనం అనుసరించి దేవుని ఆత్మ చోటిచ్చి పాపానికి, లోకానికి, లోక సంబంధం వాటికి మనం చోటిస్తే ఆత్మ సంబంధమైన పరిచయం మనం చేయలేం, ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలు మనం చేయలేం. కనుక అది పేతురు, పౌలు వీళ్ళంతా కూడా ఆత్మచేత సంధించబడి పరిచయం చేస్తూ వచ్చారు. కాబట్టి మనకు మన ముందుకు చనిపోయిన సేవకులు వాళ్ళ ఆత్మీయ సేవ చేస్తూ వచ్చారు. కనుక అలాంటి పరిచర్య మరి అలాంటి పరిచయం చేసే దాసుని కుటుంబంలో నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా వందనాలు. మీరు తమ కుటుంబాలను ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. మరి మీరు ఈ 2 దినాలు కూడా మాకు ఎంతో పరిచయం చేశారు. మీకోసం కూడా ప్రార్థన చేస్తాము. తర్వాత ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే శ్యామ్ కోసము, తర్వాత శ్యామల వాళ్ళ పిల్లలు కూడా చాలా గ్రాటిట్యూడ్గా మేము ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా మా అమ్మని ఇక్కడ పెట్టుకొని ఎంతో పరిచయం చేస్తున్నారు. చెప్పాలంటే మేము పెట్టుకోవాలా, మా అన్నగారు పెట్టుకోవాలా, కానీ మేము పెట్టుకోలేకపోయినాం. శ్యాము ఓపికతో వాడు చూస్తున్నాడు. మనకి నేను కూడా కూర్చున్న అమ్మతో మాట్లాడలేకపోతున్నానేమో, కానీ వాడు ప్రతి నిమిషం కూడా, ప్రతి గడియ కూడా అమ్మతో మాట్లాడుతూ, అమ్మను పురుకొడుతూ వాళ్ళిద్దరు కూడా ఎంతో అమ్మకు పరిచయం చేస్తున్నారు. అది మాత్రమే కాదు, మీరు కూడా మా అమ్మకి ఎంతో పరిచయం చేస్తున్నారు. మీరు కూడా మా అమ్మ కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దయచేసి మరి అమ్మ కొరకు మీరు ఇంకా భారంగా ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాం. అమ్మ కనుక్కోలేదు, సాయంకాలం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా మళ్ళీ ఏందో చెప్తాను అంటే అర్థం కాక. అర్థమైందా? నేను ఎవరమ్మా అని అంటే నువ్వెవరురా చెప్పురా, నాకు ఎంతమంది పిల్లలు అంటే తెలుదురా చెప్పురా ఎంతమంది పిల్లలు అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, హుషారుగా ఉంది, జ్ఞాపక శక్తి దయచేసి నేను భారంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాను. చాలా చక్కటి సమయాన్ని మనకిచ్చాడు దేవుడు. రేపు రాత్రి దైవజనుడు సాల్మన్ గారు కూడా ఉంటారు. రేపుతో లాస్ట్ పరిచయం. ఎందుకంటే బాధ్యత గల వారికి చాలా నా హృదయపూర్వకమైన వందనాలు. బాధ్యత గల సహోదరులకి తర్వాత